నామములో దేవుని మాటలు వినుటకు సిద్ధపడిన నా ముందున్న ప్రజలకు అటు రీతిగా దేవుని బిడ్డలందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. దేవుని బిడ్డలారా, ఈ దినాన్ని మనందరికీ సుపరిచితమైన యేసు ప్రభువారు ఈ భూలోకంలో ఉండేటప్పుడు ఆయన ఈ భూలోకములో సంచరించినప్పుడు కపెర్నహూములో ఒక ప్రాంతములో ఉన్న ఒక ఇంటికి ఆయన వెళ్ళడం జరిగింది. ఆ ఇంటి వారు ఎక్కువగా దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమించేవారు. ఆ ఇంటి వారు ఎక్కువగా వాక్యాన్ని వినేవారు. ఆయన ఎక్కడున్నప్పటికీ కూడా ఆయన బోధ చేస్తూ ఉండేటప్పుడు అనేక మంది ఆయన బోధను వినటకి వేగురుపడి త్వరపడి ఆయన మాటల్లోనున్న సత్యాలు వారు నేర్చుకునేవారు. అలాంటి సుపరిచితమైన ఒక లేఖన భాగము మార్కు సువార్త 2వ అధ్యాయము 1, 2, 3 వచనాల్లో కొన్ని విషయాలు మనకి కనబడతాయి. కొన్ని దినములు పిమ్మట ఆయన మరలా కపెర్నహూములోకి వచ్చెను. ఆయన ఇంట ఉన్నాడని వచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చారు గనుక వాకిటైనను వారికి స్థలము లేకపోయెను. ఆయన వారికి వాక్యము బోధించుచుండగా, యేసుక్రీస్తు వారు ఈ భూలోకములో ఉండేటప్పుడు ఆయన మొదటి ప్రసంగాన్ని కొండ మీద బోధించారు. అనేక మంది విన్నారు. అటు రీతిగా ఆయన అనేక మార్లు దోణి ఎక్కి కాస్త దూరం వెళ్ళి ఆ ప్రజలకు వాక్యాన్ని బోధించేవారు. ఆయన ఎక్కడ ఉన్నా వాక్యమునకు ఎక్కువగా ఆయన మాటలు చెప్పడానికి ఎక్కువగా ఇష్టపడేవారు. ఆయన చెప్పడానికి ఇష్టపడడమే కాదు, ఆ ప్రాంతము వారు ఆయన మాటలు వినడానికి కూడా ఇష్టపడేవారు. దేవుని మాటలు మన యొద్ద దొరుకుతున్నప్పుడు మనం వినడానికి ఇష్టపడాలి. ఈ ఇంటి వారు అప్పుడున్న సౌకర్యాలు అంత ఎక్కువగా ఏమీ లేవు. మనలాగా చర్చిల కింద ఫ్యాన్లు వేసుకొని, లైట్లు పెట్టుకొని, కుర్చీలు వేసుకొని అన్ని సౌకర్యాలు కలిగి దేవుని మాటలు వినడానికి ఈ దినాల్లో చాలా కష్టపడుతూ ఉన్నారు. కానీ ఆనాడు యేసుక్రీస్తు వారు ఒక ఇంటిలో ఉన్నారని సంగతి తెలిసినప్పుడు, ఆయన వాక్యము వినడానికి ఆ ఇంట ఉన్నాడని సంగతి తెలిసినప్పుడు ఆ వాక్యము వినడానికి అనేకమైన ప్రజలు వచ్చారు. ఇల్లు నిండగా వాకలి కూడా స్థలము లేదంట. బయట కూర్చోవడానికి కూడా వాకటైనను స్థలము లేకపోయాను. ఆయన బోధ అంత మంచిది. ఆయన బోధలో ఉన్న సత్యము అంత గొప్పది. దేవుని మాట మన ఇంటి గోడల మీదనో, దేవుని మాట మన ద్వారబంధాల మీదనో, దేవుని మాట క్యాలెండర్లోనో, దేవుని మాట ఒకవేళ మనకున్న బీరువాల మీదనో, దేవుని మాట వాగ్దాన రూపముగానో తీసుకుంటే సరిపోదు. దేవుని మాట మన ఇంట ఉండాలి. దేవుని మాట మన ఇంటిలో ఉండాలి. అందుకే ఇల్లును 2 విధాలుగా మనం పోల్చవచ్చు. ఏంటి అనంటే, మన హృదయము దేవుని ఇల్లై ఉన్నది. మన హృదయము దేవుని ఇల్లై ఉన్నది. కాబట్టి మన ఇంట అనగా మన హృదయం అనే ఇంట దేవుని మాటలు నిత్యము తలపోస్తూ ఉండాలి. నిత్యము తలపోస్తూ ఉండాలి, తలంచుకుంటూ ఉండాలి. ఏదో పునరుత్థాన సమయంలో కానీ, లేదా ఉపవాస దినాల్లో కానీ, లేదా వారానికి ఒక్కసారి కానీ అది భక్తి చేయడము కాదు. నిత్యము స్తుతించేవారిగా. లూదియా అనే ఒక స్త్రీ ఉంది. ఆమె అనేక మార్లు ఆ పట్టణానికి వెళ్ళినప్పుడు అపోస్తలుడైన పౌలు వారు ప్రసంగము చేస్తున్నప్పుడు ఆమె
ఏమి చేయబడిందనంటే ఆ ప్రసంగానికి పట్టబడింది, ఆ మాటలకు పట్టబడింది. ఆమె ఉదారంగపు పొడిని అమ్ముకునేది. దేవుని మాటలు వింటున్నప్పుడు ఆమెలో హృదయ స్పందన కలిగి ఆ మాటలను తమ హృదయములోనే ఉంచుకుంది. ఆ తర్వాత ఆమె వ్యాపారం చేస్తున్నప్పటికీ కూడా వ్యాపారంలో పడి దేవుని మాటలు మర్చిపోలేదు. ఆమె ఆ ఊదారంగుపు పొడిని అమ్ముకుంటూ దేవుని మాటలు ఇంటింటా పలికేది. ఈరోజు మన ఇంట దేవుని మాటలు వస్తూ ఉన్నప్పుడు అది కేవలము ద్వారాలకో, గోడలకో లేదా బీరువాలకో పరిమితం చేయకుండా ఆ మాటలు ఆ లేఖన భాగములు పెట్టుకొని ఉండడం కాకుండా మన హృదయం అనే ఇంటిలో అది పదిలము చేసుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. ఒకరోజు ఒక ఆయన దేవుని మాట పలకమంటే ఒక ప్రవక్త, దేవుడు ఆ ప్రవక్తని అభిషేకించాడు. బిలామును దేవుడు అభిషేకించి, బిలాము నీవు నా మాటలు పలకాలి, నా ప్రజలకు నీ ఆశీర్వాదపు మాటలు పలకాలి. నేను నా ప్రజల దగ్గరికి వెళ్ళి దీవించమన్నప్పుడు నా మాటలు నీవు వెళ్ళి నా ప్రజలకు ఆ మాటలు పలకాలి అని బిలామును ప్రవక్తను ఎన్నుకుంటే బిలాము పోయి ఏం చేశాడనంటే ఆ ప్రజలను దీవించేవాడు. కొన్ని రోజులు పోయిన తర్వాత బిలాము అనుకున్నాడు, నా మాట వలన వీరు దీవించబడుతున్నారు, నా మాట వలన వీళ్ళకి జయము కలుగుతుంది, నా మాటల వల్ల వీళ్ళకి విజయము కలుగుతుంది అని ఆయన దురాలోచన కలిగి ఒక దినాన్ని ప్రతికూలమైన పరిస్థితులు ఆయనకు ఎదురయ్యాయి. ఏంటి అనంటే తన పగవారితో, తన శత్రువులతో ఆయన చేయి కలిపి ఏ ఇశ్రాయేలీయులనైతే ఆయన దీవించాలో, ఏ ప్రజలనైతే ఆయన దీవించాలో అదే ప్రజల మీద అదే బిలాము దేవుని శుభకరమైన మాటలు పలకడానికి ఇష్టపడక వారినే శపించాలని అనుకున్నాడు. దేవుని మాటలు విడిచిపెట్టి ఆ నోట నుండే దేవుని మాటలు వస్తే ఆ నోటి నుండే దేవుని మాటలు పలుకుగా అదే నోటి నుండి శాపకరమైన మాటలు పలకాలని అనుకున్నాడు. అయితే అక్కడ విచిత్రం ఏంటో తెలుసా? ఏ బిలామైతే ఆ ప్రజలను శపించడానికి, దేవుని ప్రజలను శపించడానికి వెళుతున్నాడో, తన నోట నుండి శాపకరమైన మాటలు మాట్లాడుతున్నాడో, గాడిద తీసుకొని ప్రయాణమైపోతూ ఉంటే దేవుడు ప్రవక్త అయిన పాస్టర్ గారైన బిలాముకు కనబడలేదు, కానీ బిలామును మోస్తున్న గాడిదకు కనబడ్డాడు. గాడిద చూస్తూ ఉంది, నా ముందు ఎవరో ఒక ఆయన ఖడ్గం పట్టుకొని నిల్చున్నాడేంటి అని చూస్తూ ఉన్న సమయంలో గాడిద నోరు తెరిచి బిలామైన పాస్టర్ గారితో మాట్లాడుతుంది. పాస్టర్ గారండి, మీరు శపించడానికి వెళుతున్నారు, కానీ నాకు దైవ దర్శనము కలిగినట్లుగా నా కండ్ల ముందు ఒక దూత పెద్ద ఖడ్గము పట్టుకొని నిలబడింది. మీరు దేనికి వెళుతున్నారో నాకు తెలియదు, కానీ మీరు ఏ మాట పలకడానికి వెళుతున్నారో నాకు తెలియదు, కానీ నేను అడుగు ముందుకు వేస్తే నా తలకాయ తెగుతుందో లేదో నాకు తెలియదు, కానీ మీ తల మాత్రం తెగిపోతుంది అని క్లారిటీగా నోరు లేని గాడిద బిలాముకు చెప్పడం జరిగింది. ఈరోజు దేవుని మాట అంటే ఒక సమయంలో విని, మరొక సమయంలో పాడి, మరొక సమయంలో స్తుతించి, మరొక సమయంలో విడిచిపెట్టేది కాదు. దేవుని మందిరంలో ఉండేటప్పుడు స్తుతించి, దేవుని మందిరం బయటకు వచ్చేటప్పుడు విడిచిపెట్టేది కాదు. అనునిత్యము మనము స్తుతించదగినది. కొంతమంది ఒక చోట కూర్చునేటప్పుడు వారి విషయాలు, వీరి విషయాలు, అందరి విషయాలు మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ ఈ స్త్రీ అయితే ఆ యొక్క పట్టణములో అపోస్తలుడైన పౌలు మాట విని దేవుని మాటలు ఏవైతే తన హృదయంలో ఉన్నాయో ఆ మాటలన్నీ పట్టుకొని ప్రతి ఇంట సువార్త చేసేదంట. ఈరోజు చెప్పబడిన వాక్యం ఏంటంటే, దేవుని మాటలు కపెర్నహూములో ఉన్న ఇంటలో వినబడుచు ఉన్నవి. ఈ రాత్రి లేదా ఈ ఆరాధన సమయంలో ఈ మందిరంలో కూర్చున్న, లేదా ఈ ఇంటిలో, ఈ గృహంలో కూర్చున్నట్టు మన జీవితంలో
గృహము అనే ఇంటిలో వాక్యం వినబడుతున్న హృదయము అనే ఇంటిలో వాక్యము మన ద్వారా వినిపించబడుతున్నదా అనేది ఈ రాత్రి మనము ఒక ప్రశ్న వేయాలి. ఆదివారం పూట వింటున్నామయ్య గారు, ఆదివారం పూట చెప్తున్నాము, ఆదివారం పూట పాడుతున్నాము. పునరుత్థాన సమయంలో నాలాంటి పాట పాడేవాడు, పునరుత్థాన సమయంలో నాలాగా వాక్యం చెప్పేవాడు, పునరుత్థాన సమయంలో నాలాగా టాలెంట్స్ చూపించేవాడు లేడండి. మరి ఎవడునో అనుకోవడానికి వీలు లేదు. ఎందుకు అనంటే గాడిదతో దేవుడు దర్శనమిచ్చి బిలాముకు బుద్ధి చెప్పించాడు. అది ఒక గాడిదను మనం చూసుకుంటే అది దేనికి ఉపయోగం లేనిది. కొత్త నిబంధన గ్రంథంలో, పాత నిబంధన గ్రంథంలో గాడిదను బరువులకు ఆ గాడిద యోగ్యత లేనిది. అలాంటి గాడిదను యేసుక్రీస్తు వారు ఎన్నుకున్నప్పుడు ఆ గాడిద చాలా సందర్భాల్లో అసలు నా జీవితం ఏంటి, నా బ్రతుకేంటి, నేను బరువులు మోయడానికి ఉపయోగపడతాను, మిగతా పశువుల కన్నా నేనేమి గొప్పదాన్నేమి కాదు, మిగతా జంతువుల కన్నా నేనేమి గొప్పదాన్ని కాదు, అసలు నా జీవితానికి విలువ లేదు అని చాలా సందర్భాల్లో గాడిద నిరాశపడి ఉంటుంది. కానీ ఆ నిరాశనంతటను దేవుడు యేసుక్రీస్తు వారి ఈ భూలోకంలో ఉండేటప్పుడు ఒక యోగ్యత లేని, ఈ భూలోకంలో విలువ లేని ఆ గాడిదను ఎన్నుకున్న తర్వాత ఆ గాడిద మీద యేసుక్రీస్తు వారు విజయోత్సాహముగా ముందుగానే ఆయన బయలుదేరుతున్నప్పుడు, ఆయన దాని మీద కూర్చున్నప్పుడు అంతవరకు విలువ లేని గాడిదకు తన కాళ్ళ కింద యేసుక్రీస్తు వారు కూర్చోవడం వలన, యేసు ప్రభువులు వారు ఆ గాడిద మీద ఉండడం వలన ఏం జరిగింది అని అంటే ఆ గాడిదకు విలువ వచ్చింది. ఈ దినాన్ని మన బ్రతుకులకు విలువ రావడానికి మన యొక్క డబ్బు కాదు, మన యొక్క బళ్ళు కార్లు బంగారము కాదు, మన టాలెంట్స్ కాదు, మన స్కిల్స్ కాదు, మన తలాంతులు కాదు, ప్రభువు మన మీద ఉంటే, ప్రభువు ఆశీర్వాదం మన ఇంటిలో ఉంటే, ప్రభు యొక్క కృప మన మీద ఉంటే, ఆ గాడిద మీద కూర్చున్నట్లుగా మనము ఆయన మాటలను మోస్తే, మనం ఆయన మోయగలిగితే మనకు విలువ వస్తుంది. అంతేగాని మనము ఆయన మోస్తున్నట్టు నటించి మనం విలువ పొందుకోవాలనుకుంటే దానివల్ల ఏమాత్రము కూడా ప్రయోజనం లేదు. కాబట్టి గాడిద జీవితంలో చాలాసార్లు నిరాశ, నిస్పృహ, అనేకమైన దెబ్బలు తగిలుంటాయి. కానీ గాడిద ఎప్పుడు కూడా అనాలోచనగా లేదు. ఏ దినాన్నైతే యేసుక్రీస్తు వారు ఆ గాడిద మీద ప్రయాణం చేశారో వారు వేసుకున్న పై వస్త్రములను విప్పి గాడిద కాళ్ళ కింద ఆ కొమ్మలను అనేకమైన, మనము చూడండి ఏదైనా ఒక ఫంక్షన్ చేసేటప్పుడు గ్రీన్ మ్యాట్, రెడ్ మ్యాట్, బ్లూ మ్యాట్ ఎలాగేస్తారో ఆ గాడిదకు రాజభోగములతో అంత విలువను తీసుకొచ్చింది. ఏంటి కారణం అంటే గాడిద యేసు ప్రభు వారిని మోయడం వలనే. కాబట్టి దేవుని బిడ్డలారా, అలాంటి ఉన్నతమైన స్థానాన్ని దేనికొచ్చిందంటే విలువగల మాటలు చెప్పే ఆయన దాని మీద, గాడిద మీద కూర్చున్నాడు కాబట్టి ఆ గాడిదకు విలువ. ఈ దినాన్ని మన జీవితంలో కూడా, మన ఇంటికి, మన గృహానికి, మన జీవితానికి వెలుగు కలగాలి అనంటే, ఆ విలువ రావాలి అనంటే దేవుని మాటలు ఎక్కడుండాలో తెలుసా? ఏదో ఒక అరగంట టీవీలో ఆలకించడం, ఏదో ఒక పావు గంట దేవుని మాటలు ఆలకించడం దానితో సరిపోదు. మన హృదయములో తలపోసుకుంటూ ఉండాలి. అందుకే ప్రభులు వారు ఈ భూలోకంలో ఉండేటప్పుడు అనేకమైన మాటలు చెప్పి, మీ హృదయం అనే పలక మీద, మన హృదయం అనే పలక మీద ఏం చేయబడాలి? దేవుని వాక్యము లిఖించబడాలి. అది రాసుకోవాలి. కాబట్టి దేవుని వాక్యము విని విడిచిపెట్టడము కాదు. అందుకే ఈ కపెర్నహూములో యేసుక్రీస్తు వారు ఒక ఇంటిలో ఉండేటప్పుడు యేసుక్రీస్తు వారు ఆ వాక్యాన్ని బోధిస్తున్న సమయంలో చాలామంది ఆ ఇంటిలో కూర్చున్నారంట. అసలు వాకిటైనను స్థలము లేకపోవడం వల్ల ఒక అద్భుత కార్యము, ఒక సూచక కార్యం జరిగింది. ఏంటి అనంటే ఒక 4 వ్యక్తుల చేత మంచం మీద నుండి మోసుకొని వచ్చినంటి వ్యక్తులు వచ్చారు. ఏంటనంటే ఆ మంచం మీద ఎవరు పరున్నారంటే చాలా రోజుల నుండి పక్షవాతు చేత బాధపడినంటి ఒక వ్యక్తి ఉన్నాడు. అయితే ఆ పక్షవాయుగలునంటి వాడు ఒక 4 చేత మోసుకొని ఆ ఇంటికి వచ్చినప్పుడు వారు చేసిన పనేంటి అనంటే, వారు నడిచి ఇంటిలోకి వెళ్ళడానికి స్థలము లేకపోవడం వల్ల ఇంటి పైకప్పు విప్పి ఆయన కూర్చున్న చోటనే ఆ పక్షవాయుగల వాడిని దించారు. దించిన వెంటనే
యేసు ప్రభు వారు ఆ పక్షవాయు గలవాడిని చూసి ఏమన్నాడంటే, ఆ పక్షవాయు గలను చూసినంటే ఏమన్నాడనంటే, నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడు కమ్ము. 11వ వచనం. పక్షవాయు గలవాడిని చూచి, నువ్వు లేచి నీ పరుపెత్తుకొని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నానెను. తక్షణమే వాడు లేచి పరుపెత్తుకొని వారందరి ఎదుట నడిచి పోయెను గనుక వారందరూ విభ్రాంతి నొంది. దేవుని బిడ్డలారా, అంతవరకు కదలడానికి ఏమాత్రము కూడా స్పందన లేని శరీరము పడి ఉన్నంటి తన జీవితాన్ని దేవుడు చూశాడు. ఎన్నో సంవత్సరాల నుండి, ఎన్నో నెలల నుండి తన జీవితంలో కదలిక లేదు, తన బ్రతుకులో మార్పు లేదు, తన జీవితంలో కదలిక లేదు. మన కుటుంబ ఆర్థిక లేదా పరిస్థితుల విషయాల్లో కూడా చాలా సందర్భాల్లో కదలిక లేనంటి పరిస్థితి. అది ఆరోగ్య పరిస్థితి అయినా, ఆర్థిక పరిస్థితి అయినా, ఆత్మీయ పరిస్థితి అయినా చాలాసార్లు ఉన్న చోటనే ఉండిపోతాం. కదలలేని పరిస్థితి. ఆత్మీయ జీవితంలో ఎదుగుదల ఉండదు, భౌతికమైన జీవితంలో ఎదుగుదల ఉండదు, ఆర్థిక స్తోమతలో ఎదుగుదల ఉండదు, ఆత్మీయ స్థితిలో స్తోమత లేదు. ఎందుకనంటే ఈ పక్షవాయు గల వాళ్ళలాగే మనం కూడా చాలా సందర్భాల్లో వాడేలా మంచాన్ని బట్టి ఉన్నాడో, మన జీవితంలో కూడా ఆత్మీయ జీవితం మంచాన్ని బట్టి, భౌతిక స్థితి మంచాన్ని బట్టి, దేవుని పని చేయడానికైనా మనం కదలడానికైనా లేని పరిస్థితి, ఎన్నో పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. తన జీవితంలో కూడా కొన్ని సంవత్సరాలు ఎదురు చూస్తున్నాడేమో, కానీ ప్రభువు వారి మాట విన్న వెంటనే వాని జీవితంలో కదలక మొదలయ్యింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ రోజైతే దేవుని మాట మనం వినగలుగుతామో, దేవుని మాట మన జీవితంలో పనిచేస్తుందో, అప్పుడు నుండి మన పరిస్థితులన్నీ కూడా కదలక మొదలవుతూ ఉంటాయి. ఏ ఇంటిలో దేవుని మాట ఉంటుందో, ఎవరి హృదయములో దేవుని మాట ఉంటుందో, వారి జీవితము కదిలేవారిగా, వారి బ్రతుకు నడిచేవారిగా, వారి జీవితము ఒక నూతనమైన కోణములో వెళ్ళేవారుగా ఉంటుంది, కానీ మంచాన్న పడేవారుగా ఉండదు. అద్భుతము జరిగే విధంగా ఉంటుంది. అందుకే వాక్యము మనలను బ్రతికిస్తూ ఉంది. వాక్యము మన జీవితంలో బ్రతికిస్తూ ఉంది. దేవుడు ఆదాముతో మాట్లాడేటప్పుడు ఆదామును పిలిచాడు, పలకలేనంటి వాడిగా ఉన్నాడు. ఆదాము అని పిలిస్తే పలకలేనంటి వాడిగా ఉన్నాడు. దేవుని మాట, దేవుని స్వరము ఆదామును పిలుస్తున్నప్పుడు ఆదాము పలకలేనంటి వాడైపోయాడు. ఏం అనంటే అంతవరకు చెప్పిన మాటలన్నీ ఆదాముకు వ్యర్థమైపోయాయి. దేవుని మాటలు అంతవరకు ప్రతి చల్లని పూట ఆదాముకు చాలా సందర్భాల్లో బోధించాడు దేవుడు. కానీ ఆదాము వినలేదు. తినొద్దన్న ఫలాన్ని తిని శాపగ్రస్తుడై తన హృదయంలో దేవుని మాటలు ఉంచుకోకుండా అది బయటను పెట్టి ఆ శాపాన్ని కొని తెచ్చుకొని, దేవుడే మానవుని పిలిస్తే, ఆదాము అని పిలిస్తే అంతవరకు కలిసి ఉన్నంటి వాడు దేవునితో దేవుని స్వరము వినగానే ఏమయ్యాడు? భయపడ్డాడు. దేవుని మాట విని దాక్కున్నాడు. ఈరోజు దేవుని మాటలు విని చాలా సందర్భాల్లో దాక్కున్న వారుగా ఉంటాం. దేవుని మాటలు విని చాలా సందర్భాల్లో మనం కూడా ఆదాములాగా తప్పించుకునే వారుగా ఉంటాం. దేవుని దగ్గర నుండి ఎక్కడ తప్పించుకోగలుగుతాం? మనుషుల ముందు మనం తప్పించుకోగలుగుతాం, కానీ దేవుని ముందు మనం తప్పించుకోలేం. మన ఇంట దేవుని వాక్యం ఉండగా అద్భుతం జరుగుతూ ఉంది. కదలకలేని స్థితిగతులన్నీ కదిలింపబడతాయి, జరగలేని కార్యాలు జరిగించబడతాయి. ఈ రాత్రి దేవుని మాటలు వింటున్న మన జీవితంలో ఎన్ని సందర్భాల్లో కదలాలనుకున్నా, ఎన్ని సందర్భాల్లో మనం లేవనెత్తాలని ఆలోచన చేసినా, ఎన్ని సందర్భాల్లో మనం దిగ్గుని నడవాలనుకున్నా, ఎన్ని సందర్భాల్లో మనం పరిగెత్తాలనుకున్నాం, అనేక సందర్భాల్లో మనం పడిపోయినట్టు వారుగా, కాళ్ళు చేతులు చచ్చుబడినట్టు వారుగా, భౌతికమైన కాళ్ళు చేతులు చచ్చుబడే వారి గురించి నేను మాట్లాడడం లేదు. ఆత్మీయ జీవితంలో చచ్చుబడు వారుగా ఉన్నంటి వారు ఈ లోకములో చాలా మంది ఉన్నారు.
బైబిల్ గ్రంథంలో 38 ఏళ్ల నుండి ఒక ఆయన ఒక కోనేటి దగ్గర ఉన్నాడు. ప్రతి ఆయా సందర్భాల్లో నీళ్లు కదిలింపబడుతున్నప్పుడు ఎవడు మొదట దిగుతాడో వాడు స్వస్థత కలుగుతూ ఉంది. కానీ 38 ఏళ్ల నుండి అక్కడున్నాడు. ఎవడు దించేవాడు లేకపోయే ఆయన దిగుదామనుకునేసరికి మరొకడు వెళ్ళి దిగితే ఆయనకు అద్భుతం జరుగుతుంది. వాక్యదారుడైన యేసుక్రీస్తు వారు ఆ కోనేటి దగ్గరికి వెళ్ళి నీవు స్వస్థపడగోరుచున్నావా అని అడిగినప్పుడు, ఎస్ నేను స్వస్థపడాలనుకుంటున్నాను, నేను నిలబడాలనుకుంటున్నాను, నేను నడవాలనుకుంటున్నాను, ఈ స్థితిగతుల నుండి నేను లేవనెత్తబడాలనుకుంటున్నాను, కానీ నాకు సహాయం చేసేవాడు ఎవడును కూడా లేడు అని చెప్పినప్పుడు ఆ సందర్భంలో యేసుక్రీస్తు వారు అన్నారు, నువ్వు లేచి నిలబడు, నువ్వు లేచి నిలబడు, నువ్వు లేచి నిలబడు, నీ పరుపెత్తుకొని నడు, నీ స్థితిగతులన్నీ మారబోతూ ఉన్నాయి. నువ్వు దేవుని కొరకు దేవుని మాటలు విని దేవుని వాక్యాన్ని నీ హృదయంలో తలపోసుకొని ఆయన చెప్పిన వాగ్దానాన్ని నమ్మి దేవుడిచ్చిన మాటలను నమ్మి నువ్వు నడవగలిగితే నీ జీవితము అంతవరకు చూసినట్టు వారు ఆశ్చర్యం వేస్తాయి, ఆశ్చర్యం కలిగిస్తాయి. ఇశ్రాయేలు ప్రజలు అనేకమైన కార్యాలు శత్రువులు వెనక తరుముతున్నప్పటికీ, ఫరో సైన్యం వెనక వస్తున్నప్పటికీ వీళ్ళు వస్తూ ఉన్నారు. వారు చేసే ప్రయాణములో వారు ముందు ఎర్ర సముద్రము ఎదురైంది, వారు వెనక శత్రు సమూహం ఉన్నారు. ముందు చూస్తే వెళ్ళలేని పరిస్థితి, వెనక్కి తిరుగుదామంటే మరలా బానిసత్వం బ్రతుకు, ఏం చేయాలో తోచన పరిస్థితి. దేవుడు వారిని అక్కడితో ఆగిపోన చెప్పలేదు. దేవుని మాటలు వారికి వినబడ్డాయి. దేవుని స్వరము, దేవుని వాక్యము మోషేకి వినబడింది. మోషే, నా ప్రజలను నేను నడిపిస్తాను, నా ప్రజలను నేను నిలబెడతాను, నా ప్రజలను నేను ఓదారుస్తాను, నా ప్రజల యొక్క గాయాలను కడతాను, నా ప్రజల యొక్క జీవితాలను నేను మలచబోతూ ఉన్నాను. కాబట్టి నీవు ఆగిపోక నువ్వు సాగిపో. అయ్యా ఎలా సాధ్యం? మా వెనక ఫరో సైన్యం ఉందయ్యా, ఎలా సాధ్యం? మా ముందు ఎర్ర సముద్రం ఉందయ్యా, ఎలా సాధ్యం అనంటే, నీవు సముద్రముతో మాట్లాడు, నీ కర్రను సముద్రం మీద వేయి, నీ దుప్పటి సముద్రం మీద వేయి, అవి 2 పాయలుగా మార్చబడుతుంది. నీ ముందు ఎన్ని ఆటంకాలున్నా, నీ ముందు ఎలాంటి పరిస్థితులున్నా, నీ జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా నువ్వు నడవలేవనుకుంటున్నావేమో, నువ్వు నిలబడలేవనుకుంటున్నావేమో, నీ కాలగతులు, నీ పరిస్థితులు, నీ స్తోమత, నీకున్న పరిస్థితులు ఇబ్బందిగా ఉన్నాయేమో, నేను ఎలాగా ఈ సమస్య నుండి, నేను ఎలా ఈ పరిస్థితుల నుండి నేను నడవగలుగుతానని. కానీ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, మన పాదాలకు ఆయన వాక్యము వెలుగై ఉన్నది. మన జీవితానికి ఆయన వాక్యము ఒక దీపమై ఉన్నది. మన నోటికి ఆయన వాక్యము తేనెవలే ఉన్నది. ఆయన వాక్యము మనతో ఉండగా, ఆయన మాటలు మనతో ఉండగా నీ కాలగతులన్నీ మార్చబడబోతూ ఉన్నాయి. దేవుని బిడ్డలారా, దేవుని మాటలు వింటున్న ఈ సమయంలో దేవుని మాటను నమ్మాడు, నలుగురి చేత మోయబడి తీసుకొచ్చాడు. కానీ వచ్చినప్పుడు ఆయన పరిస్థితి వేరు. దేవుని యొక్క వాక్యం విని విశ్వసించిన తర్వాత ఆయన కాల పరిస్థితులు వేరు. వచ్చినప్పుడు మోసుకొని వచ్చాడు ఒక శవం మాదిరిలాగా. ఒక శవాన్ని ఒక నలుగురు ఎలా మోసుకొని వెళ్తారో ఆయన స్థితిగతి అలా ఉంది. కానీ దేవుని వాక్యం విన్న తర్వాత ఆయన పరిస్థితి ఎలా మారిందనంటే, తనకు తానే జీవము గలవాడుగా తన శరీరములో ఉన్న అవయవాలన్నీ కదిలింపబడి తన కాళ్ళ మీద నడుచుకుంటూ వెళ్ళిపోయాను. దేవునికి స్తోత్రం. దేవుడు నీ జీవితం పట్ల ఒక నిర్ణయం కలిగి ఉన్నాడు. అది ఏ పరిస్థితి అయినా నిన్ను నిర్జీవమైన స్థితిలో మార్చగలుగుతుందేమో కానీ దేవుడు నీకు జీవం గలమును ఇచ్చి నిన్ను నడిపించగలిగినట్టు వాడు, నిన్ను లేవనెత్తగలిగినట్టు వాడు నేను ప్రకటిస్తున్న నా ప్రభువు. ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఏ స్థితిగతుల్లో ఉన్నా
ఆయన నీకు సహాయము చేయక మానడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుని బిడ్డలారా, ఈ రాత్రి దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట ఏంటనంటే, ఆయనకిచ్చిన వాగ్దానము, నా వాక్యము మీతో ఉండగా, నా వాక్యము మీతో ఉండగా మీరు భయపడవలసిన అవసరత లేదు. ఆయనకి చెప్పినట్లుగా మీరు లేచి నిలబడుడి, మీరు లేచి నడువుడి. ఈరోజు మనము కూడా మన స్థితిగతుల్లో నుండి లేచి నిలబడడానికి దేవుడు ఈ రాత్రి ఒక శుభప్రదమైన మాటను మనకి వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. ఒక అద్భుతం చేయబోతున్నాడు. గత సంవత్సరాల్లో, గత దినాల్లో అనేకమైన పరిస్థితులు మన చుట్టూ ముట్టుకున్నప్పుడు, మాటల ద్వారా, పరిస్థితుల ద్వారా, అనారోగ్యము ద్వారా, ఆర్థిక వ్యవస్థ ద్వారా, కుటుంబ సమస్యల ద్వారా, ఎన్నో పరిస్థితుల ద్వారా మనల్ని చుట్టుముట్టినప్పుడు మనము కూడా నిర్జీవముగా, మేమేమీ చేయలేమని పడుకున్నట్టు వారుగా, నిద్రపోయినట్టు వారుగా, కదలకలేనట్టు వారుగా ఉన్నామేమో. కానీ ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఏమనంటే, నా మీద ఆనుకొని మీరు నడువుడి. అందుకే అపోస్తుల కార్యములో పేతురు, యోహాను ఇద్దరు కూడా ఏం చేస్తారంటే, ఆ శృంగారం అనే దేవాలయం దగ్గర వాడు భిక్షమెత్తుకున్నట్టు వాడు, ఆ భిక్షమెత్తుకున్నట్టు వాడితో చెప్తాడు ఏమనంటే, అయ్యా మీ దగ్గర ఏమైనా ఉంటే మాకు సహాయం చేయండి. అప్పుడు అంటాడు ఏమనంటే, నా దగ్గర వెండి బంగారములు నా యొద్ద లేవు, కానీ నాకు కలిగినదే నేను మీకు ఇచ్చుచున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నడువుమని చెప్పగా, దేవునికి స్తోత్రం. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నడువుమని చెప్పగా, వాడు వెంటనే వాడి పాదములు, చీలమండలు స్వస్థపరచబడి దిగ్గున లేచి, అంతవరకు లేవలేని స్థితి, అంతవరకు నడవలేని స్థితి, అంతవరకు పరిగెత్తలేని స్థితి, కానీ దిగ్గున లేచెను. దేవుని వాక్యము ఆత్మదారుడై మన ముందు నిలుచుండగా, ఆయన వాక్యము మనల్ని హత్తుకొనగా, మన హృదయం అనే ఇంటిలో, మన గృహం అనే ఇంటిలో ఆ మాటలు బదిలిపరుచుకొనగా, మన జీవితంలో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు ఆయన మనతో పాటు ఉంచి ఎన్నడూ నడవలేని స్థితుల్లో నుండి అలసిపోకుండా, సొలసిపోకుండా, పరిస్థితులు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న ప్రభు మనలను నడిపించగలుగుతాడు. కాబట్టి ఈ రాత్రి దేవుని వాక్యము మన మీద, మన జీవితాల మీద, మన కుటుంబాల మీద, మన సంఘము మీద ఆయన వాక్యము ప్రభావితమై, ఆయన వాక్యము మన హృదయములో, మన జీవితాల్లో పనిచేయునుగాక. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవ, దయగల తండ్రి, నీ ఘనమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఇదిగో ప్రభువా, కపెర్నహూములో ఒక గృహములో మీరు ఉండేటప్పుడు వాక్యము ఆ ఇంట వినబడినప్పుడు అనేక మంది చొచ్చి ప్రభువా నీ మాటలు విన్నారు. ఆ మాటలు వినినప్పుడు ప్రభువా అనేకమైన హృదయాలు మార్చబడ్డాయి. అయితే అక్కడ ఒక మాటను మేము చూస్తూ ఉన్నాం తండ్రి, ఒక మాటను మేము చూస్తూ ఉన్నాం. నిర్జీవమైన స్థితిలో, నిర్జీవమైన పరిస్థితుల్లో వచ్చి మోయబడి నలుగురితో వచ్చినట్టు వాడు సంతోషముగా మరలా ఆ స్థితిలోనే వెళ్ళలేదు, కానీ తిరిగి అద్భుతము చేయబడి కదలిక తన జీవితంలో వచ్చి, మార్పు తన జీవితంలో వచ్చి, ఒక నూతన అనుభవాన్ని తన జీవితంలో పొందుకొని వెళ్ళాడు. అయ్యా, మా పరిస్థితులను బట్టి, మా జీవితాలను బట్టి అనేక సందర్భాల్లో మేము కదలలేని స్థితిగతుల్లో ఉన్నామేమో, అటు రీతిగా ఉండిపోయామేమో. అది ఆత్మీయ పరిస్థితి అయినా, ఆర్థిక పరిస్థితి అయినా, రోగ పరిస్థితి అయినా, వ్యాధి, మానసిక పరిస్థితి అయినా, మేమున్న స్థితిలో నుండి నీ వాక్యము మమ్మలను వెలుపుటకు తీసుకొస్తుంది. ఇశ్రాయేలు ప్రజలను నడిపించినట్లుగా మమ్మల్ని నడిపించగలుగుతుంది నీ వాక్యము. ఆ భిక్షగాడు ఎన్నో ఏండ్ల నుండి ఆ దేవాలయం దగ్గర భిక్షమెత్తుకున్నప్పుడు
వానిలోకి నీ ఆత్మ, నీ వాక్యము ప్రవేశింపజేయబడి ప్రభా సత్తువును బలమును వచ్చి దిగ్గున లేచి నడిచేటట్టుగా ఈరోజు నీ వాక్యము, నీ ఆత్మ ద్వారా మమ్మల్ని సంధ్య చేసుకొని నీ కొరకు మేము నడిచేవారుగా, బలము పొందుకునేవారుగా నీ కృపచేత మమ్మల్ని నింపమని విన్న వాక్యము ప్రభువా, వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వక, వాక్యం వారి హృదయంలో ఉంచుకొనక, విన్న వాక్యమును బట్టి వారి హృదయము బుద్ధిహీనత అయితే, వారి జీవితము బుద్ధిహీనత అయితే, గొంగళ పురుగు లాంటి పరిస్థితి వారి జీవితంలో ఎదురైతే వారిని ప్రభువా రూపాంతరము పొందే అనుభవాల్లోకి నడిపించండి. వాక్యము వారి కుటుంబాల్లో పనిచేయునుగాక, వాక్యము వారి జీవితంలో పనిచేయునుగాక, వాక్యము వారి సంఘాల్లో పనిచేయునుగాక, వాక్యము వారి హృదయాల్లో పనిచేయునుగాక. జీవం గల తండ్రి, అటు కృపను, అటు ధన్యతను అనుగ్రహించి ఈ సహవాసాన్ని, పరిచర్యను మీరు దీవించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో బ్రతిమాలు వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.